రాష్ట్ర మంత్రివర్గం కాసేపట్లో సమావేశం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం షరతులతో కూడిన అనుమతినివ్వడంతో కేబినెట్ భేటీ అవుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. శ్రవంతి, మరి కాసేపట్లో రాష్ట్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం చేరుకున్నారు. అదేవిధంగా మంత్రులు కూడా ఇప్పటికే సచివాలయంలో ఉన్నారు. పలు అంశాలపైన ఈరోజు కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. గత శనివారం రోజునే కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఆ రోజు కేబినెట్కు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి రాకపోవడంతో రాత్రి 7 గంటల వరకు వేచి చూసి మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ రోజు వాయిదా వేసిన మంత్రివర్గ సమావేశం ఈరోజు నిర్వహించడానికి దానికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చినప్పటికీ పలు ఆంక్షలు విధించింది. ఆ ఆంక్షలకు అనుగుణంగా కేబినెట్ సమావేశం ఎజెండా మార్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జూన్ 4వ తేదీ, అంటే ఎన్నికల కోడ్ జూన్ 6వ తేదీ వరకు ఉంటుంది కాబట్టి జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆలోగా ఏమైనా అత్యవసర పనులు ఏమున్నట్లయితే వాటిని మాత్రమే కేబినెట్లో చర్చించాలని పేర్కొంది. అయితే గత ఎజెండాలో ముఖ్యంగా రైతు రుణమాఫీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి విభజన అంశాలు, ఉమ్మడి రాజధాని వంటి అంశాలపైన చర్చించాలని మొదట ప్రభుత్వం భావించింది. వాటన్నిటిని ఎజెండాలో పేర్కొంది. కాబట్టి దానిపైన మాత్రం ఎన్నికల కమిషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంటే రైతు రుణమాఫీ కానీ, అదేవిధంగా ఉమ్మడి రాజధాని అంశాలు జూన్ 4వ తేదీ వరకు వేచి చూడాలని ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఆ ప్రధానమైన ఆ షరతుతోనే అనుమతించింది. కాబట్టి వాటికి సంబంధించిన ఆ అంశాలు కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి గత కొంతకాలంగా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయి. అయితే అకాల వర్షాల వల్ల పలు ప్రాంతాల్లో ధాన్యం తరగడం వల్ల రైతులు ఆందోళన పడుతున్నారు. అంతే కాకుండా ఆశించినంత వేగంగా ధాన్యం కొనుగోలు మిల్లులకు తరలింపు జరగడం లేదని ఒక చర్చ ఉంది. కాబట్టి ఈరోజు ధాన్యం కొనుగోలు, అదేవిధంగా విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో అత్యవసరంగా చేపట్టాల్సిన పనులు, వాటికి సంబంధించితో పాటు మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి కూడా ఈరోజు కేబినెట్లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే వర్షాకాలం లోపే వాటికి సంబంధించిన మరమ్మతులు చేయాలని ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో ఆ మరమ్మతులు చేయాలా, మరి ఏమైనా ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మొత్తం మీద జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సినటువంటి అత్యవసర పనులపైన ప్రధానంగా చర్చలు జరిపి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. శ్రవంతి.